హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు ఇప్పుడే అందిన శుభవార్త. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మీ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందిన పెన్షనర్లు తమ జీవిత చరమకంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెన్షన్ ఒక ముఖ్యమైన ఆధారం. అయితే ఈ పెన్షన్ పొందే ప్రక్రియలో కమ్యూటేషన్ అనే వెసులుబాటు ఉన్నప్పటికీ దాని రికవరీ కాలానికి సంబంధించిన నిబంధనలు పెన్షనర్లకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయన్నది మనందరికీ తెలిసిందే. ఈ సమస్యపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కొంత ఆశాకిరణంలాగా కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అయితే న్యాయం కోసం పెన్షనర్లు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. సో, ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో తమకు నెల నెల అందే బేసిక్ పెన్షన్‌పై గరిష్టంగా 40% వరకు మొత్తాన్ని కమ్యూట్ చేసుకోవచ్చు. అంటే 40% పెన్షన్ వాటాను రాబోయే కొన్ని సంవత్సరాల పాటుగా కాలానికి ఏకమొత్తంగా లంప్ సమ్ అమౌంట్ పొందుతారనమాట. ఇది తక్షణ ఆర్థిక అవసరాలకైతే ఉపయోగపడుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఇలా కమిట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం పెన్షనర్స్ నెలవారీ పెన్షన్ నుంచి 15 సంవత్సరాల పాటు అనగా 180 నెలలు తిరిగి రాబట్టుకుంటుంది. ఈ 15 సంవత్సరాల రికవరీ కాలాన్ని నిర్ణయించేటప్పుడు ద్రవ్యోల్బణం, మరణాల రేటు, మోర్టాలిటీ రేటు, జీవన ప్రమాణాలు మరియు ముఖ్యంగా కమ్యూటేషన్ ఫ్యాక్టర్ లేదా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ వంటి అంశాలను పరిగణనలోకైతే తీసుకుంటారు. 2008లో భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా వాడకంలో ఉన్నటువంటి కమ్యూటేషన్ పట్టికలను అయితే ఆహ్, సవ సవరించిందనమాట. ఈ పట్టికను సవరించి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ సహా 2010లో అనుసరించింది. సో, 2010 జనవరికి ముందు కమ్యూటేషన్ ఫ్యాక్టర్ లేదా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ని 10.46గా ఉండగా 2010 ఫిబ్రవరి 1 నుంచి ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ లేదా కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 8.371కి తగ్గింది. మరి కమ్యుటేషన్ ఫ్యాక్టర్ తగ్గడం అంటే పెన్షనర్లకు లంసమ్‌గా అందే మొత్తం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు 2010కి ముందు పదవి విరమణ చేసిన వారు అదే బేసిక్ పెన్షన్‌తో 2010 తర్వాత పదవి విరమణ చేసిన వారి కంటే కమ్యుటేషన్ మొత్తం ఆహ్, ఎక్ ఆహ్, సో, ఎక్కువ మొత్తంలో కమ్యుటేషన్ అయితే పొందుతారనమాట. 2010కి ముందు కమ్యూట్ చేసిన వారు సేమ్ అమౌంట్‌కి. ఎందుకంటే వారికి అధిక మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది వర్తిస్తుంది కాబట్టి. అయితే విచిత్రంగా కమ్యుటేషన్ ఫ్యాక్టర్ గణనీయంగా తగ్గినప్పటికీ ప్రభుత్వం తిరిగి వసూలు చేసే రికవరీ కాలాన్ని మాత్రం 15 సంవత్సరాలుగానే కొనసాగించింది. ఇది తీవ్ర అన్యాయమని పెన్షనర్లు వాపోతున్నారు. వాస్తవానికి కమ్యూట్ చేయబడిన మొత్తం మరియు దానిపై చెల్లించాల్సిన వడ్డీ సుమారుగా 128 నెలల్లో అనగా 10 సంవత్సరాల 8 నెలల్లో వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరొక 52 నెలల పాటు అనగా అదనంగా వసూలు చేస్తోంది. ఇది అహేతుకమని, దోపిడీ సమానమని వారు ఆరోపిస్తున్నారు. అనేక ఇతర రాష్ట్రాల్లో ఈ రికవరీ కాలం చాలా తక్కువగా ఉంది. కేరళలో అయితే కొన్ని దశాబ్దాల క్రితం నుంచే 12 సంవత్సరాల రికవరీ కాలాన్ని అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో 13 సంవత్సరాల పాటుగా కమ్యూటేషన్ రికవరీ కాలాన్నయితే పాటిస్తున్నాయి. కేవలం రాష్ట్రాలే కాదు, ఐదవ వేతన సంఘం కూడా దశాబ్దాల క్రితమే ఈ రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు పరిమితం చేయాలని సిఫార్సులు చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు ఇతర సభ్యుల నేతృత్వంలోని రెండవ జాతీయ న్యాయ కమిషన్ కూడా రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలుగా ఉంచడం సమంజసమని, సహేతుకమని అయితే అభిప్రాయపడింది. వివిధ కోర్టులు ఈ విషయంలో పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దురదృష్టవశాత్తు భారత ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఈ అంశంపై స్పష్టమైన అనుకూలమైనటువంటి ఉత్తర్వులను వెలువరించలేదు. ఈ నేపథ్యంలో కొంతమంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. చండీగఢ్ లాంటి న్యాయస్థానం విషయానికొచ్చినట్లయితే ఈ పూర్తి పెన్షన్‌ల విషయంలో 10 సంవత్సరాల రికవరీ పూర్తయిన తర్వాత తదుపరి రికవరీని నిలిపివేస్తూ తాత్కాలిక ఉత్తర్వులైతే జారీ చేసింది చండీగఢ్ హైకోర్టు. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు చండీగఢ్ హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా 10 సంవత్సరాల రికవరీ పూర్తి చేసుకున్న పెన్షనర్ల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రికవరీని నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. తెలంగాణలో డిమాండ్ ఐక్య పోరాట ఆవశ్యకత. తెలంగాణ రాష్ట్రంలో కూడా పెన్షనర్ల సంఘం జేఏసీతో పాటుగా అనేక
ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయాన్ని రెండవ తెలంగాణ పే రివిజన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాయి. వివిధ రాష్ట్రాల్లో వస్తున్నటువంటి మధ్యంతర ఉత్తర్వులు, వాటిపై ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటి గురించి పెన్షనర్ సంఘాలు ఎప్పటికప్పుడు అవగాహన తెలుసుకుంటూ ఈ సమస్యను పరిష్కారానికైతే కృషి చేస్తున్నాయి. ఇది కేవలం పెన్షనర్ల డిమాండ్ మాత్రం కాదు. ఇది ఒక న్యాయమైన, సహేతుకమైన డిమాండ్. ఈ మార్పు వల్ల ప్రభుత్వంపై పెద్దగా ఆర్థిక భారం కూడా పడదు. ఎందుకంటే ప్రభుత్వం వాస్తవంగా రాబట్టుకోవాల్సినటువంటి మొత్తాన్ని ఇప్పటికే 128 నెలల్లోనే రాబోతుంది. మిగిలిన 52 నెలల వసూలు అదనం భారమే. అందువల్ల పెన్షనర్లు, ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా ఏకతాటిపై నిలబడి ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి మనం పెన్షనర్ల దీర్ఘకాల వేదనను అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో వ్యవహరించి కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని తక్షణమే తగ్గించాలని పెన్షనర్లు కోరుతున్నారు. ఇది వారి వృద్ధాప్యంలో ఆర్థికంగా కొంత ఊరటనిచ్చి ప్రశాంతమైన జీవితం గడిపేందుకు దోహదపడుతుంది అనైతే చెప్పవచ్చు.